నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావయ్యా, నీ ప్రాణం ఇచ్చి నన్ను కన్నావయ్యా, నా శిక్షను నీవు భరించావయ్యా, నాకు బదులుగా నీవు మరణించావయ్యా, నా పాపముల క్షమాపణ కోసం నీ రక్తమును చిందించావయ్యా, చచ్చిన స్థితిలో నన్ను బ్రతికించడానికి కోసం శిలువలో మీరు మరణించారు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. ఈ రక్తంలో నన్ను కడిగినందుకు వందనాలు, నాకు పాప క్షమాపణ ఇచ్చినందుకు వందనాలు, నా శిక్షను కొట్టివేసినందుకు వందనాలు, నాకు నిత్య జీవం ఇచ్చినందుకు వందనాలు, నిత్య నరకము తప్పించినందుకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం. నీకు వందనాలు. మీరు చేసిన ఉపకారాలను బట్టి వందనాలు. నా ప్రాణం ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువమాకమంటాడు. నా ప్రాణం ఆయన చేసిన ఉపకారంలో దేని మరువమాకమంటాడు. నీ దోషములన్నిటిని క్షమించేటట్టు, నీ సంకటములన్నిటిని కుదిర్చేటట్టు, కరుణా కటాక్షమత నీ కిరీటము ధరింపు చేశాడు, గోతులో నీ ప్రాణమును విమోచించాడంట, మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడంట. నీ మంచి మేలు చేస్తున్నటువంటి నీ ప్రభువును మర్చిపోతావా? క్షమించమన్నాడు. అయ్యా, నీ శరీరమును నీ రక్తమును ప్రభా తీసుకోవడానికి నాకు ఇచ్చిన యోగ్యత కొరకు ఉన్నాను. ఒకవేళ అయోగ్యంగా నేను వస్తే నీ రక్తములో నన్ను కడుగు ప్రభువా. ఈ క్షణాన్ని మేము ఎవరు యోగ్యులమో కాదు, కానీ శిలువ రక్తంలో కడిగి మమ్మల్ని యోగ్యులుగా చేసేవయ్యా, శిలువ రక్తంలో కడిగి మమ్మల్ని అర్హులుగా చేసేవయ్యా. దేవా, నన్ను క్షమించయ్యా, అయ్యా క్షమించమని అడుగుతాం. నీ రక్తంలో నన్ను కడిగినందుకు వందనాలు ప్రభువా, నన్ను మన్నించినందుకు వందనాలు. శిలువలో దొంగ నీ వైపు చూసి అయ్యా ని క్షమించమంటే క్షమాపణ అనుగ్రహించిన దేవా, నన్ను కూడా క్షమించి నీ రక్తంలో కడిగి ప్రభువా నిజమైన ఆహారం, ఆత్మ జీవింపజేసే ఆహారం ఇస్తున్నాను అయ్యా. అయ్యా, ఆత్మను జీవింపజేసే నిజమైన ఆహారం నాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలయ్యా. నిజమైన పానీయం నాకు అనుగ్రహిస్తున్నందుకు అయ్యా. అయ్యా వందనాలయ్యా. నేను జీవించాలంటే, బ్రతకాలంటే, లోకంలో నీ కోసం జీవించాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే, నా ఆత్మ జీవించాలంటే ప్రభువానికి వందనాలు. జీవాహారం అవసరమైందయ్యా, సహాయం చేస్తున్నందుకు వందనాలు. తీసుకునే యోగ్యత అర్హత నాకు ఇచ్చిన నీ రక్తములు ఇచ్చినందుకు వందనాలు. ఈ ప్రాణ త్యాగ మరణ భూస్థాపన పునరుద్ధానంలో నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అయ్యా. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు యేసయ్యా. నా మంచితనాన్ని బట్టి కాదు, నా గొప్పతనాన్ని బట్టి, నా నీతిని బట్టి కాదు, కేవలం నీ కృపయ్యా. నీ కృప ద్వారా సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. అనేకులు తీసుకోవడానికి సహాయం చేయడానికి, మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి, ప్రభు శరీరం ఆరాధనలో పాల్గొనడానికి సహాయం చేయండి. ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. మీరు ఇచ్చినందుకు వందనాలు. కల్వరిని నా కొరకే చెల్లించావు, నా కొరకే నల్లగొట్టబడ్డావాడి ప్రభు శిలువను చూద్దాం అయ్యా. నా కొరకే నల్లగొట్టబడ్డా, హింసించబడ్డా, నా కొరకే గాయములు నొందావు, నా కొరకే రక్తమును చిందించావు అయ్యా. నీకు స్తోత్రాలు. ఒకటి తక్కువ 40 కొరడలు దెబ్బలు తిన్నావయ్యా. అయ్యా, కొందరు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడేవయ్యా. నా కొరకే నాయన సిలువలో నా ప్రభువానికి స్తోత్రం అనే స్తుతులు చెల్లిద్దావు అయ్యా. వందనాలు. మేకులతో కొట్టబడ్డావు నాయన, 3 మేకులతో ఆకాశానికి మధ్యలో కొట్టబడ్డావు ప్రభు. నా కొరకు నన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి, నరకం తప్పించడానికి, పాపముల నుంచి విడిపించడానికి నీవు శిక్షణ అనుభవించావు. కానీ నీవు పాపివి, నీవు పరిశుద్ధుడు అయ్యా, పాపివి కావయ్యా. పాపములను స్థాపించగలవాడు ఎవడని మీరు మాట్లాడి సవాలు విసిన గొప్ప దేవుడు. సహాయం చేయ నా కొరకే నన్ను పరిశుద్ధులుగా మార్చు, నా పాపమును క్షమించు, నరకం తప్పించడానికి, నన్ను విమోచించడానికి, గోతు నుండి, మరణము నుండి, నరకం నుంచి విమోచించడానికి అమూల్యమైన రక్తమును చిందించావయ్యా. ప్రాణం ఇచ్చావయ్యా, దానంగా క్రయధనముగా ప్రాణం ఇచ్చావు. నీకు స్తోత్రం. ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంది. ఆరాధనలో పాల్గొంటున్న బలపరచిన యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పుచ్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్.